కథ పేరు చిన్ని బక్కవాని అన్ చిన్నారి కొంగ. జ్ఞానగాథ. అడవి అంచున ఉన్న ఓ చెరువు వద్ద చిన్ని బక్కవాని అనే ముద్దుగా కనిపించే బక్కవానిని పొద్దుతిరుగుడు పిట్టను తన తలపై పెద్ద పెద్ద రెక్కలతో ఎప్పుడూ నవ్వుతూ ఉండేది. ఒకరోజు వానలో ఓ చిన్నారి కొంగ దారి తప్పి చెరువు వద్ద కొట్టుకుంటూ వస్తుంది. చిన్నారి కొంగ అలసిపోయి నీరసంగా పడిపోతుంది. చిన్ని బక్కవాని దాన్ని చూసి వెంటనే తన రెక్కలతో నీడనిచ్చి పచ్చిపళ్లతో దాన్ని తినిపిస్తుంది. కొంగ పాత గ్రామానికెట్లా వెళ్లాలో తెలియక భయపడుతుంది. కాని బక్కవాని దాని సమస్య విని ఇతర పిట్టల సహాయం తీసి దానికి దారి చూపిస్తుంది. చివరికి కొంగ తన కుటుంబాన్ని చేరుకుని చిన్ని బక్కవానికి థాంక్స్ చెప్పుతుంది. అందులోని పిల్లలు సహాయం చేసే గుణాన్ని నేర్చుకుంటారు. కథ పేరు చిన్ని బక్కవాని అన్ చిన్నారి కొంగ. జ్ఞానగాథ. అడవి అంచున ఉన్న ఓ చెరువు వద్ద చిన్ని బక్కవాని అనే ముద్దుగా కనిపించే బక్కవానిని పొద్దుతిరుగుడు పిట్టను తన తలపై పెద్ద పెద్ద రెక్కలతో ఎప్పుడూ నవ్వుతూ ఉండేది. ఒకరోజు వానలో ఓ చిన్నారి కొంగ దారి తప్పి చెరువు వద్ద కొట్టుకుంటూ వస్తుంది. చిన్నారి కొంగ అలసిపోయి నీరసంగా పడిపోతుంది. చిన్ని బక్కవాని దాన్ని చూసి వెంటనే తన రెక్కలతో నీడనిచ్చి పచ్చిపళ్లతో దాన్ని తినిపిస్తుంది. కొంగ పాత గ్రామానికెట్లా వెళ్లాలో తెలియక భయపడుతుంది. కాని బక్కవాని దాని సమస్య విని ఇతర పిట్టల సహాయం తీసి దానికి దారి చూపిస్తుంది. చివరికి కొంగ తన కుటుంబాన్ని చేరుకుని చిన్ని బక్కవానికి థాంక్స్ చెప్పుతుంది. అందులోని పిల్లలు సహాయం చేసే గుణాన్ని నేర్చుకుంటారు.